హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు క్రికెట్ కి హార్ట్ లాంటిది. నాణ్యమైన క్రికెట్ కి నాణ్యమైన ఆటగాళ్లను అందించిన సంస్థ. కానీ ఇప్పుడు అది కరప్షన్ కి అడ్డాగా మారిపోయింది. కొంతమంది చేతుల్లో పప్పెట్లా తిరుగుతూ జేబు సంస్థగా మారిపోయింది అన్న ఆరోపణల మరకలంటించుకుని తన ప్రతిష్టని తానే మసకబార్చుకుంది. ఇలా ఒకటా రెండా ఈడీ రైట్స్, ఏసీబీ కేసులు, లేటెస్ట్ గా సన్ రైజర్ హైదరాబాద్ జట్టుతో పేచీలు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ హెచ్సీఏ తీరుపై చాలా సీరియస్ గా ఉంది. అందుకే ప్రీ టికెట్స్ వివాదంపై రాజీకొచ్చి దారికొచ్చింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా ఓకే అని హెచ్సీఏ ప్రకటించింది. మరి ఇంతటితో ఈ వివాదానికైతే తెరపడింది. కానీ హెచ్సీఏపై ఉన్న ఆరోపణల సంగతేంటి? మన దేశంలో క్రికెట్ ఆట కాదు, ఓ మతం. అభిమానికి క్రికెట్ అంటే ఓ ఎమోషన్. అలాంటి ఎమోషన్ తో హెచ్సీఏ ఆటాడుకుంటుందా అంటే అవుననే చెబుతున్నాయి వరుసగా జరుగుతున్న సంఘటనలు. ఒకటా రెండా, పదే పదే అవే తప్పటడుగులు. ఏడాదికో వివాదం లేనిదే పూట గడవదన్నట్టుగా మారిపోయింది హెచ్సీఏ తీరు. చివరకు తెలంగాణ సర్కార్ చేత చివాట్లు తినే పరిస్థితికి వచ్చింది లేటెస్ట్ వివాదం. ఎస్ఆర్హెచ్ ను ఫ్రీ పాస్ల కోసం ర్యాగింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అందులో నిజానిజాలేంటో నిర్ధారించేందుకు తెలంగాణ సర్కార్ విజిలెన్స్ ను రంగంలోకి దించింది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఫ్రీ పాస్ల వ్యవహారంపై ఎవరిది వాస్తవం అన్నది తేల్చే పనిలో పడింది. అంతేకాదు హెచ్సీఏపై వస్తున్న వరుస ఆరోపణలపైన విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో హెచ్సీఏ వ్యవహారాలన్నింటినీ నిగ్గు తేల్చే పనిలో పడింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. హెచ్సీఏకు ఇలాంటి మరకలు కొత్త కాదు. 2008లో రాజీవ్ గాంధీ స్టేడియం బిల్డ్ చేస్తున్నప్పుడు లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్స్ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని నిధులు గోల్మాల్ చేశారని 2015 ఆడిట్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కానీ ఎవరిని ఇందులో బుక్ చేయలేదు. తెర వెనుక ఎవరో బిగ్ బాస్ దీన్ని కవర్ డ్రైవ్ తో కవర్ చేశాడన్న గుసగుసలు వినిపించాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్ టికెట్లయితే హెచ్సీఏకి ఏటీఎం గా మారిపోయాయి అన్న విమర్శలొచ్చాయి. 2022లో టికెట్లను బ్లాక్ లో అమ్మి కోట్ల రూపాయలు లూటీ చేశారని, టికెట్లు అమ్మిన పైసలు క్రికెట్ కి కాకుండా అధికారుల బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇంతటితో ఆగలేదు హెచ్సీఏ కథ. స్పాన్సర్షిప్ డీల్స్ లోనూ కరప్షన్ జరిగిందని అలిగేషన్స్ వచ్చాయి. ఏదో ఓ చిన్న కంపెనీకి చీప్ రేట్లకే ఇచ్చారని, దీని వెనుక అండర్ టేబుల్ కమిషన్ కథ దాగుందని ఆరోపణలు వచ్చాయి. ఇలా వరుస పెట్టి ఆరోపణలు రావడం, తర్వాత 4 రోజులకు సైలెంట్ కావడం తరచూ జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఏ గవర్నమెంట్ కన్నా కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ వివాదాలు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఈ కమిటీ అని కొత్త కాదు. ఏ కమిటీ వచ్చినా ఈ వివాదాలు అనేది చాలా కామన్. పర్టికులర్గా టికెట్కైనా, లేకపోతే సెలెక్షన్లో కరప్షన్ అయినా, ఇంకేదైనా బీసీసీఐ ఫండ్స్ మిస్అప్రాపరేషన్ అయినా కూడా ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. కానీ హెచ్సీఏ పైన ఏ గవర్నమెంట్ కూడా ఒక్క చర్య అనేది తీసుకోలేకపోయింది, ఒకరిని శిక్షించలేకపోయింది. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏ గవర్నమెంట్కైనా కూడా చాలా పవర్ఫుల్ బాడీ. వీళ్ళు ఎవరు కూడా హెచ్సీఏని ఏమీ చేయలేరు. హెచ్సీఏ ఎలక్షన్స్ వచ్చాయంటే సాధారణ ఎన్నికలకు మించిన హై పొలిటికల్ డ్రామా జరగాల్సిందే. 2021లో ఓట్లను కొనేశారన్న ఎలిగేషన్స్ పై పెద్ద రచ్చే జరిగింది. ఇందులో రాజకీయ పార్టీలు కూడా చేరి అధ్యక్షుడిని ఫిక్స్ చేసేందుకు డబ్బులు గుమ్మరించారని టాక్ వచ్చింది. ఇదంతా రాజకీయ నాయకుల చేతుల్లోకి హెచ్సీఏ వెళ్లడంతోనే జరుగుతోందని క్రికెట్ అభిమానుల ఆందోళన. ఎప్పుడైతే క్రికెట్ లోకి రాజకీయం వచ్చిందో అప్పట్నుంచి క్రికెట్ డెవలప్మెంట్ లో జీరో అయిందని మాజీ ఆటగాళ్లు చెబుతున్న మాట. అసలు అసోసియేషన్ లో ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండవు, మ్యాచ్లు ప్రాపర్లీ నిర్వహించరు, మ్యాచ్ ఫీజులు సమయానికి సరిగ్గా రావు. హెచ్సీఏ మా కలలను నాశనం చేసిందని మాజీ ఆటగాళ్లు ఎందరో వాపోయారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య జరుగుతున్న వివాదం సింపుల్ విషయమైతే కాదు. ఇది హైదరాబాద్ లో ఐపీఎల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే అతిపెద్ద ఇష్యూ. ఎస్ఆర్హెచ్ కనుక హైదరాబాద్ ను వీడితే ఇది స్థానిక క్రీడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్సీఏ ఈ సమస్యలను సరిదిద్దకపోతే దాని విశ్వసనీయత, నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అల్టిమేట్ గా క్రాస్ ఫైర్ లో నష్టపోయేది యావరేజ్ క్రికెట్ ఫ్యాన్. ఒకవేళ నిజంగానే ఎస్ఆర్హెచ్ కనుక హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతే హైదరాబాద్లో మ్యాచ్లు చూడడానికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ ఎక్కువగా హైదరాబాద్ సెంట్రిక్గా ఉంది. సో అలాంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్కి చాలా పెద్ద దెబ్బ ఇది. వీళ్ళిద్దరి మధ్య
జరిగే గొడవ వల్ల. ఇది చాలా సింపుల్, చాలా అన్నెసెసరీ కాంట్రవర్సీ అని చెప్పాలి. కేవలం కాంప్లిమెంటరీ పాసుల కోసం వాళ్ళ మధ్య ఇంత పెద్ద వివాదం ఇది ఎక్కడా లేదు. మొత్తంగా హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం కేవలం టికెట్ల సమస్యే కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన అంశం. అందుకే విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. మరి విచారణలో హెచ్సిఏకు సంబంధించిన లీలలు ఇంకా బయటపడతాయా అన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి, హెచ్సిఏపై వస్తున్న ఆరోపణల పర్వానికి విజిలెన్స్ విచారణ బ్రేక్ వేస్తుందా అన్నది.